హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మా పాప బర్త్డే అండి. అంటే ఈరోజు అంటే సాటర్డే పడింది, సెకండ్ సాటర్డే వచ్చింది. ఆ రోజు స్కూల్ కూడా లేదు. అందువల్ల ఏంటంటే టెంపుల్కి వెళ్దాం కదా పిల్లలు తీసుకొని అని చెప్పి పాపని ఇక్కడ రెడీ చేస్తున్నాను. శనివారం కదా వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్దామని ఇంకా రెడీ అవుతున్నాం. యాక్చువల్గా మా పాపకి లంగా జాకెట్లన్నా గాగ్రాలన్నా లేదన్నా డ్రెస్సెస్ అన్నా చాలా ఇష్టం. కాకపోతే ఏంటంటే ఎప్పుడు ఎక్కువగా ఈ ఫ్రాక్స్ ఇవే తీస్తున్నామని చెప్పి ఈసారి వాళ్ళ డాడీ అవి వద్దంటే వద్దని చెప్పి ఇంకా ఈ డ్రెస్ తీశారు. తనకు నచ్చకపోయినా ఏదో బలవంతం మీద అలా వేసుకుంది. ఇంకా డ్రెస్కి తగ్గ హెయిర్ స్టైల్ లేకపోతే బాగోదు కదా అని చెప్పి ఇక్కడ ఏవేవో పెద్ద హెయిర్ స్టైలిస్ట్ లాగా ఏవేవో ట్రై చేస్తున్నాను. సైడ్కి తూవి ఒక హెయిర్ బ్యాండ్ పెట్టాను, కానీ దానికి అది ఏంటంటే కోడి పుంజుకు నెత్తి మీద పెట్టినట్టుంది. అసలు సెట్ కాలేదు. అదేదో నిలబడినట్టు చిరాకు అనిపించి తీసేసాను. ఫైనల్గా ఇలా రెడీ చేశాను మా పాపని. సైడ్కి దువ్వికి చిన్న క్లిప్ పెట్టేశాను అంతే, ఇంకేం ఎక్కువ పెట్టలేదు. ఈ డ్రెస్కి ఇంకా ఎక్కువగా సూట్ అవ్వదనిపించింది. తర్వాత కొంచెం సేమియా చేశాను, దేవుడికి పెట్టి పాప చేత దండం పెట్టించుకుందామని చెప్పి కొంచెం సేమియా చేశాను. ఏవో అక్కడ పెట్టేసి దేవుడికి దండం పెట్టుకుంటుంది. నేను పెట్టుకుంటానని వాళ్ళ తమ్ముడు కూడా వచ్చేసాడు పక్కకి. ఇంకా అక్కడ కూడా కొట్టుకోవడానికి టైం దొరుకుతుందని వచ్చేసాడు అనమాట దాని పక్కకి. ఇంకా అక్కడికి అయిపోయిన తర్వాత ఇంకా అక్కడి నుంచి గుడికి వెళ్ళి వచ్చేసాం. వెంకన్న బాబు గుడి అక్కడ మాకు దగ్గరలో ఉంటే అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకొని, పాప బర్త్డే కదా, బర్త్డే స్పెషల్గా నేను బిర్యానీ పన్నీర్ కర్రీ చేశాను. ఇదే నేను చేసిన బిర్యానీ పన్నీర్ కర్రీ. ఎక్కువ చేయలేదు ఎందుకంటే నేను పిల్లలవే కదా, ఇంకా మా వారికి డ్యూటీ ఉండడం వల్ల ఇంకా లంచ్కి రానన్నారని మా ఇద్దరికని కొంచెం. మా కిరణ్య స్పెషల్స్ వండుతుంది. ఏం వండుతుందో కొనుక్కుందాం. ఏం వండుతున్నారండి కిరణ్య గారు? ఏం వండుతున్నావు చెప్పు. చపాతీ. ఎవరికి పెట్టి ప్రాణాలమ్మ తీసేస్తావా చపాతీని? ఏ ఊర్లో అంటారు దాన్ని చపాతీ అని? ఒరే నువ్వేనరా కొంటున్నావు, నువ్వేమిస్తున్నావు అక్క బర్త్డే గిఫ్ట్? ఏ ఇటు చూడు, ఏమిస్తావు గిఫ్ట్? ఇచ్చూడు. ఎందుకవ్వు? నేను నాన్నవ్వట్లేదా? చిన్న సైజు యుద్ధాలు జరిగాయి ప్రజెంట్ ఇప్పుడే. ఏంటి వండుతున్నావు? వండే అయితే. మరి నేను ఇంకేం వండను, నువ్వు వండే. ఏం చేస్తున్నావు ఇంకా? చపాతీలోకి మరి కూర ఏం కూర? శనగపిండా? నువ్వు ఏవైనా చేసుకో కానీ వంటగదిలో డొక్కుల దగ్గరికి మాత్రం రాకు, సరేనా? ఆడించు తమ్ముడిని కూడా. తమ్ముడు ఏమన్నాడు తెలుసా, కావాలని కార్ తెచ్చి లాగుద్దుతున్నాడు. కాదు, నీకు ఎలాగో వంటకి సాయం కావాలి కదా, కాయగూరలే కట్ చేయడానికి పనోడు పెట్టుకో, సరేనా? ఏరా ఇక్కడ నేను బర్త్డే డెకరేషన్ చేద్దామని చెప్పి ఇంక పెద్ద ఏదో ఈవెంట్ మేనేజర్లా రెడీ అయిపోయాను. బెలూన్స్ ఊదడానికి బెలూన్స్ నోట్తోనే ఊదాను, ఎందుకంటే ఆ గాలి పంపు పైన ఎక్కడో ఉంది, అది నేను ఎక్కి తీయలేక ఇంకా అలా నోట్తోటే ఊదేశాను బెలూన్స్ అన్నీ. బెలూన్స్ ఎక్కువ లేవండి, 24 ఎన్నో ఉన్నాయి అంతే. మీషోలో ఆర్డర్ పెట్టాను, ఒక కట్టాను హ్యాపీ బర్త్డేది ఒకటిని, ఒక 24 ఎన్నో బెలూన్స్ వచ్చాయి. ఆ 24లో అక్కడే ఒక 2-3 బెలూన్స్ పేలిపోయి గాలికి. ఇంకొన్న బెలూన్స్తో ఏదో అలా నాకు వచ్చిన డెకరేషన్ ఏదో అలా చేశాను. ఒక్కదాన్నే కదా, కొంచెం మా హస్బెండ్ ఉన్న ఏదో హెల్ప్ చేసి ఇద్దరు మొత్తం మీద ఏదో డెకరేషన్ చేద్దాం. అయినా నేను మీషోలో పెట్టినవి కూడా కరెక్ట్గా పెట్టలేదు. కరెక్ట్గా పెడితే మంచి డెకరేషన్ ఐటెంలు వచ్చినాయేమో, నేను చూసుకోకుండా ఏదో పెట్టేసాను. ఒక కట్టెని ఇచ్చాడు, ఆ కట్టెని కూడా ఏం పెద్దగా కనిపించట్లేదు. ఇగోండి ఇక్కడ నా తెప్పలు చూసారా, ఒక బెలూన్ పెడుతుంటే ఇంకో బెలూన్ పడిపోతుంది, ఇంకో బెలూన్ పెడుతుంటే ఇంకో బెలూన్ పడిపోతుంది. ఇంకేదో అలా ఇచ్చేసి ఇంకెలాగో సెట్ చేసి ఏదో విధంగా చిన్న డెకరేషన్ ఏదో తను బాధపడకుండా ఏదో సింపుల్గా అలా డెకరేట్ చేశాను.
ఇక్కడ హ్యాపీ బర్త్డేది ఈ ట్యాగ్ ఉంటుంది కదా, అది కడుతున్నాను. అది ఏంటంటే చాలా జాగ్రత్తగా కడుతున్నాను అనమాట. ఎందుకంటే ఒకటి ఏది కట్టినా అదేదో సెట్టింగ్ చేసినట్టు చేశాను కదా, అది ఏమాత్రం తేడా కొట్టినా మొత్తం బెలూన్లన్నీ ఊడిపోతే మళ్ళీ డెకరేషన్ మళ్ళీ మొదటి నుంచి చేయాలని చాలా జాగ్రత్తగా కడుతున్నాను ఇక్కడ హ్యాపీ బర్త్డే ట్యాగ్. ఇది ఒక్కటే కరెక్ట్గా ఇచ్చాడు మీషోలోని, మిగిలినవన్నీ కూడా వేస్టే. 130 ఎంత పడింది కానీ వేస్ట్ అయిపోయింది. లైటింగ్ ఇచ్చాడు. ఆ లైటింగ్ ఏంటంటే ఇంకా లైటింగ్ ఎందుకు ఇచ్చాడో ఆడికే తెలియదు, ఏదో ఇవ్వాలి అన్నట్టు ఇచ్చినట్టున్నాడు. అదేంటి స్విచ్ బోర్డులో పెట్టినా కూడా ఏం పెద్దగా వెలగలేదు లైటింగ్. అనవసరంగా లైటింగ్ వేస్ట్ అయిపోయింది. మళ్ళీ ఏదో పెద్ద లైట్ ఆఫ్ చేసి వెలిగిపోద్దని లైట్లు కూడా ఆఫ్ చేసాను, ఏమీ ఎలగలేదు. అవి వేస్ట్ అయిపోయింది ఆ లైటింగ్ కూడా. ఇంకా వాళ్ళ డాడీ వస్తారని చెప్పి ఇద్దరును ఖాళీగా ఎందుకు వెయిట్ చేయడం అని చెప్పి ఏవో తింటూనే వెయిట్ చేస్తున్నారు ఇద్దరును. మా హస్బెండ్కి ఫోన్ చేస్తే లేట్ అవుతుందని అన్నారని చెప్పి ఇంకా కేక్ తెద్దామని నేను పాప వెళ్ళి ఒక 1/2 kg కేక్ తీసుకొని ఇంటికి వచ్చేస్తాం. నువ్వు కూడా చెయ్యరా, నీది సర్దయ్యే కదా, చెయ్యి. చాలు చాలు చాలు. బాబు క్లాప్స్ కొట్టాడు, ఓన్లీ కేక్ తిన్నాడు. కొట్టు మరి. ఆడికి చింది పెట్టి ఆడికి పెట్టు, తమ్ముడు కూడా పెట్టి డాడీకి పెట్టు. ఇది సర్దే కదా. అక్షంతలు అంకుల్ చెప్తాను, నిద్ర అక్షంతలు. ఇంకా కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి పంచుదాం కదా అని చెప్పి ఇంకా ప్లేట్లలో వేస్తున్నాను. ఇక్కడ ప్లేట్లలో స్వీట్, మిక్సరు, బిస్కెట్స్, చాక్లెట్స్, కేకు పెడతాను. ఎక్కువగా 1/2 kg తీసుకున్నానండి కేకు, ఎందుకంటే పిల్లలు కూడా ఎవరు లేరు, పెద్దగా జనం కూడా ఎవరు లేరు కదా. ఇంకా మా ముగ్గురే కదా, కింద ఆంటీ వాళ్ళు పిలిచామంతే. అంటే మేము ఉన్న ఏరియాలో పెద్దగా పిల్లలు ఎవరు ఉండరు. ట్యూషన్ ఉన్నప్పుడు ట్యూషన్ పిల్లలైనా పిలిచి సెలబ్రేట్ చేద్దామన్న ట్యూషన్లో పిల్లలు కూడా ఎవరు రాలేదు. సెకండ్ సాటర్డే కదా, వాళ్ళు కూడా ఊర్లో వెళ్ళారంట. ఇంకా పిల్లలు కూడా ట్యూషన్లో ఎవరు రాకపోయేసరికి ఇంక మా ముగ్గురమే, అంటే తనని డిసప్పాయింట్ చేయడం ఎందుకులే అని చెప్పి ఇంక ఇలా సెలబ్రేట్ చేసాము. ఇంకా తర్వాత వాళ్ళ డాడీ వచ్చిన తర్వాత ఇంకా బయటికి వెళ్దాం అన్నదని చెప్పి డిన్నర్కి బయటికి వెళ్ళాము ఎస్ఆర్ఎంటీ మాల్కి. ఇదే కాకినాడలో ఎస్ఆర్ఎంటీ మాల్. ఇంకా డిన్నర్ కూడా ఇక్కడే చేద్దాం కదా, కాసేపు పిల్లలు ఆడిద్దామని చెప్పి వెళ్ళాం. కాకపోతే అప్పటికే మేము వెళ్ళేసరికి 8:30 ఎంత అయిపోయింది. ఇంకా తినడానికి టైం సరిపోద్ది కదా, మేము తినేసరికి మొత్తం స్టాల్స్ అన్నీ కూడా క్లోజ్ చేసాడు. క్రిస్మస్ కదా, ఇక్కడ క్రిస్మస్ థీమ్స్ ఏవో పెట్టాడు. ఈ థీమ్స్ ద్వారా మా పిల్లలు ఫొటోస్ అవి కూడా తీసుకున్నాడు. బాగుంది, థీమ్సే బాగా పెట్టాడు. ఇక్కడ గిఫ్ట్స్ అవి కూడా పెట్టాడు. మా పిల్లడు వెళ్ళిన దగ్గర నుంచి అమ్మ ఒక గిఫ్ట్ తీసుకుంటానని అంటూనే ఉన్నాడు. క్రిస్మస్ ట్రీ చూసారా, లైనింగ్తో ఎంత బాగా పెట్టాడు. ఇగో ఈ శాంటాని పట్టుకొని అమ్మ ఇది తెంపేస్తానమ్మా, తెచ్చేస్తానమ్మా అంటున్నాడు. ఆడికి అది బాగా నచ్చింది. సాటర్డే కదా, పెద్దగా జనం లేరు, ఏదో కొంచెం కొంచెం ఉన్నారు. సండే అయితే మట్టుగా ఫుల్ రష్గా ఉంటుంది ఎస్ఆర్ఎంటీ మాల్ అంతా. ఇక్కడ చిన్నపిల్లలు ఎక్కడానికి ట్రైన్ భలే ఉంది. మాకైనా ట్రైన్లు ఎక్కి ఎక్కి బోర్ కొట్టి మా పిల్లలు కూడా ఎక్కనంటారు. ఇది ఎస్ఆర్ఎంటీ మాల్ పైకి వెళ్ళిన తర్వాత పైనుంచి ఫోన్తో వీడియో తీస్తుంటే మా పిల్లడు అంటున్నాడు అనమాట, ఎక్కడి నుంచి ఫోన్ పడింది అనుకో, మరి ఇంకా నువ్వు హాయ్ ఫ్రెండ్స్ అనడానికి ఉండదు, ఫోన్ జాగ్రత్తగా పట్టుకొని నాకు చెప్తున్నాడు. ఇంకా మా పాప పిజ్జా అడిగిందని చెప్పి ఒక పిజ్జా ఆర్డర్ పెట్టాం. పిజ్జా ఆర్డర్ పెట్టేసుకొని అది తిన్నాము. తినేసిన తర్వాత ఇంకా కొంచెం ఇంకేదో నాన్స్ ఆర్డర్ పెట్టి ఫుడ్ తిన్నాం. ఫుడ్ తినేసి ఇంకా క్లోజింగ్ టైం అయిపోయింది కదా, ఇంక ఇంటికి వచ్చేసాం. ఇది మా వ్లాగ్. మీకు నచ్చినట్లయితే